ఆ సింహాన్నే చూసినట్టుంది వెహికల్ ని చూస్తుంటే. బాలయ్య గారు నడిపారు ఆ వెహికల్ సినిమా అంతా అంటే అమ్మో నాకు గూస్ బంప్సే వస్తున్నాయి. మరి అలా కాదు, నేను భద్రా నుంచి స్టార్ట్ చేశాను. భద్రా నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పార్శ్యం ఉంటుంది. ఓకేమా? భద్రాలో ఫస్ట్ నీకు ఒక 16 తాడి చెట్లు ఉంటాయి, వాటి మధ్య నుంచి స్మూస్లు వస్తాయి. అది ఫస్ట్ టైం, అది ఎట్ ఏ టైం అని పరిచయం చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అసలు వెహికల్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి వచ్చిన అభిమానులందరికీ పేరు పేరుతో నా కృతజ్ఞతలు బ్రదర్. ఈ వెహికల్ చూశారు మీరు. ఇప్పుడు మీకు వాళ్ళు వేసిన ఏవీలో ఉన్న దాపుగా 6 to 8 వెహికల్స్ నాయే ఉన్నాయి. ఆ హై యాక్షన్ ఎపిసోడ్స్లో పాల్గొనే మొత్తం మన సినిమాల కోసం డిజైన్ చేసి దాపుగా 8 ఉన్నాయి. అలాగే ఇది వచ్చి అమర్ గారిని 100% అభినందించాలి. ఎందుకంటే అమర్ అనే అతను చేస్తాడు, సృష్టికి ప్రతి సృష్టి అంటారు. సో అది చేస్తాడు. అది కాదు, ఈ వెహికల్ మనం బుక్ చేసాము, యాక్షన్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అవ్వబోయే ముందు మనకు కావాలి. అనుకోకుండా వెహికల్ డెలివరీ లేట్ అయింది. ఓన్లీ 3 to 5 డేస్లో డే అండ్ నైట్ ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు చేశాడు తను. డే అండ్ నైట్ నిద్ర కూడా పోకుండా. దానికి మాత్రం 100% అభినందించాల్సిందే. సో మీరు ఆ వెహికల్ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది. రేపు థియేటర్లో కూడా ఎందుకు ఈ వెహికల్ మళ్ళీ ఫ్రెష్ తెప్పించి ఈ యాక్షన్లో దీన్ని అంత ఇదిగా ఎందుకు యూజ్ చేశాము అనేది రేపు మీరు చూసినప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఒక మంచి ఎపిసోడ్ కోసం, ఒక మంచి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటే తనకు తగ్గట్టు ఒక ఇది ఉండాలి, ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టే ఈ వెహికల్. తన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసే వెహికల్ ఇది. సో అందుకని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది, ఇది అడగడం జరిగింది. దాన్ని చక్కగా అతి తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు. డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి. అలాగే ఈరోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది, చిన్న ఆ వెహికల్ ఇలా మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాలో వాడాము అని చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాను సార్, మీరు వస్తే బాగుంటుంది అని అంటే ఓకే వెళ్ళేసేసి ఒకసారి వద్దాములే అని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్ లా ఇచ్చి పెట్టారు ఆయన. సో ఇదే కాదు, జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్